ఈరోజు మనం ఇది చిన్న మూతలో చిన్న మొక్క అయితే నాటుకుందాము. ఇది ఏమైందంటే చెట్టు మధ్యలో ఏరొచ్చింది. ఎలా అంటే మనకి ఈ కొమ్మ చూడండి, ఇందాక కట్ చేసి చెట్టు మధ్యలో ఏరొచ్చింది. దీన్ని మనం అయితే నాటుకున్నాం. దీంట్లో నాటుకోవడానికి మనం మినరల్ మిక్స్ ఉంటుంది కదా, డైరెక్ట్గా ఉట్టి మినరల్ మిక్సే వేస్తున్నాను. ఇదిగోండి, డైరెక్ట్ గుట్టి బ్లాక్ సాయిల్లో వేస్తాను. ఎందుకంటే అలాగే ఉన్నదే కొంతంత దాంట్లో మినరల్ మిక్స్ వేసేసి మనం మొత్తం ఫిల్ చేసేసుకుందాం. ఫిల్ చేసుకుని దీంట్లో ఆ మొక్కనైతే పెడదాం. దీనికైతే హోల్స్ అయితే ఏం లేవు, తర్వాత పెట్టుకుందాం హోల్స్ అయితే. ఫస్ట్ అయితే దీన్ని కొంచెం తడి పొడిగా ఎక్కడన్నా దీంట్లో అలోవెరా జెల్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం ముంచి ఏం చేయాలంటే ఇప్పుడైతే నేను అలా చేయట్లేదు, చూసారు కదా వేరు కనిపిస్తుంది కదా, దీన్ని కొంచెం అలోవెరా జెల్ కానీ ముంచి పెట్టేసారు అనుకోండి, వేరు రావడానికి బాగుంటుంది. నేను ఎందుకు ఈ చిన్న దాంట్లో వేస్తున్నా అంటే, ఫస్ట్ అయితే ఇది చెట్టు ప్రాపర్గా లేదు, దీన్ని ఎందుకు పడేయటం అని చెప్పేసి దీంట్లో అయితే కొంచెం నాటుతున్నాను. చూడండి, ఇది కూడా ఏరియా అనమాట. ఇది దూరట్లేదు, కరెక్ట్గా పెట్టేసి దీనిపైన కొంచెం మట్టి వేసాం అనుకోండి, ఇది బాగా సెట్ అయిపోద్ది. లూజ్ సాయిల్ పొడిగా ఉన్న మట్టిని వేసుకుని, ఇదిగోండి పొడిగా ఉన్న మట్టి వేసేసుకొని దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందాం. ఇదిగోండి వాటర్ పోసుకుంటే ఇదిగోండి లైట్గా పోసుకోండి, ఎక్కువ పోయొద్దు. దీంట్లో కుదిరితే కనుక మీరు ఏం చేయాలంటే 2 ఆప్షన్స్ అయితే చెప్తా. ఫస్ట్ అయితే మీరు అలోవెరా జ్యూస్లో కొంచెం ఎయిర్ని అయితే కొంచెం గుచ్చి కానీ లేకపోతే డిప్ చేసి కానీ పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే రూట్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కొంతమంది దాల్చిన చెక్క పౌడర్ కూడా వాడతారు, అది కూడా రూటింగ్ హార్మోన్ కింద పనిచేస్తుంది. దీన్ని ఇలాగ ఒక పక్కకి వదిలేస్తే మనకి 1 వీక్ తర్వాత చూద్దాం. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు ఈ విధంగా పెంచితే పెరుగుతుందా లేదా అని చెప్పేసి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఇలాంటి మరికొన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం.